బంగారు నగలు తాకట్టు పెట్టబోతున్నారా? వద్దు. తక్కువ డబ్బులు, ఎక్కువ వడ్డీ ఎందుకు? సింపుల్గా శ్రీ స్టార్ గోల్డ్ కంపెనీకి రండి. జర్మన్ టెక్నాలజీ, ప్యూరిటీ చెక్, బెస్ట్ ఆన్లైన్ రేట్లో అమ్మి 2 minutesలో క్యాష్ని ఇంటికి తీసుకువెళ్ళండి. ప్రశాంతంగా ఉండండి. కుక్క కాటుకు చెప్పు దెబ్బ అన్నట్టు భారతదేశం లాంటి దేశంతో పెట్టుకుంటే ఏమవుతుందో బంగ్లాదేశ్ కు మొత్తం మీద తెలిసి వచ్చినట్టుంది. సో నిన్న మొన్నటి దాకా ఎగిరెగిరి పడ్డ బంగ్లాదేశ్ లోని కొంతమంది నాయకులు, మహమ్మద్ యూనిస్, కొన్ని రాడికల్ గ్రూప్స్ ఇప్పుడు మెల్లగా తగ్గుతున్నట్టు తెలిసింది. సో అయితే ఆల్రెడీ ఏదైతే బంగ్లాదేశ్ కు మనకు ఇంటర్నెట్ కు సంబంధించినటువంటి డీల్ ఉందో, సో ఆ డీల్ ను ఇండియా రద్దు చేసింది. మామూలుగా బంగ్లాదేశ్ కు సైడ్ పక్కకుండా ఉన్నటువంటి మిజోరం, త్రిపుర, నాగాలాండ్ లాంటి రాష్ట్రాలకు అక్కడ ఢాకా నుంచే ఇంటర్నెట్ సేవలు తీసుకుంటుండే. సో దీనివల్ల కొన్ని 100 కోట్ల ప్రాఫిట్ బంగ్లాదేశ్కి వస్తుండే. కాకపోతే ఇప్పుడు ఇండియా ఆ డీల్ ను రద్దు చేసింది. ఎందుకంటే ఇంతకుముందు షేక్ హసీనా ఉన్నప్పుడు ఒక కథ ఉండే, ఇప్పుడు బంగ్లాదేశ్ లో మహమ్మద్ యూనిస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం వ్యవస్థ చేంజ్ అయింది కాబట్టి ఇక మాకు సెట్ కాదరాబాయ్ అన్నట్టు ఆ డీల్ ను రద్దు చేశారు. సో ఇదొకటి. ఇది కాకుండా మామూలుగా భారతదేశం నుంచి వెళ్ళి బంగ్లాదేశ్ కు కొన్ని లక్షల మెట్రిక్ టన్నుల బియ్యము, ఆహార ఉత్పత్తులు బంగ్లాదేశ్కి వెళ్తూ ఉంటాయి. సో ఇప్పుడు ఏమైందంటే అక్కడ తిండికి తిగాడ లేని పరిస్థితులు అయితే ఏర్పడ్డాయి. అక్కడ రైస్ చాలా అవసరం పడేది. దాదాపు ఇప్పుడు అంటే ఈ 2 నెలల వాళ్లకు 50,000 మెట్రిక్ టన్నుల రైస్ అయితే కావాలి. కాకపోతే ఇప్పుడు ఆ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్లు అనేది భారత్ ఆపివేసింది. దీనివల్ల అక్కడ ఆహార కొరత ఏర్పడ్డది. సో నిన్న మొన్న దాకా సైలెంట్గా ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు రెస్పాండ్ అవుతారు. సో ఏమంటుందంటే మాకు ఆహార నిల్వలు లేవు, ఆహార నిల్వలు అయిపోయినాయి కాబట్టి భారతదేశం ఖచ్చితంగా మాకు రైస్ ఇవ్వాలని చెప్పేసి బంగ్లాదేశ్కు చెందినటువంటి ఆర్థిక మినిస్టర్ అనేది చెప్పడం జరిగింది. సో బంగ్లాదేశ్ మరి ఎందుకు ఇంత వెనకడుగు వేయాల్సి వచ్చిందంటే రష్యా రంగంలోకి దిగింది. బంగ్లాదేశ్ లో ఎలాంటి సిచ్యువేషన్ అవుతుందో బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి నాయకులు ఒక్కసారి 1971లో జరిగినటువంటి సంఘటనలు గుర్తు చేసుకోవాలి. ఎప్పుడైతే ఈ బంగ్లాదేశ్ పాకిస్తాన్ లో భాగంగా ఉండేనో, పాకిస్తాన్ ఇక్కడ ఆక్రమించడానికి ట్రై చేసిందో, సో అప్పుడు భారతదేశం వాళ్ళ సైనికులను పంపించి బంగ్లాదేశ్ ఒక దేశంగా ఏర్పడడానికి చాలా కష్టపడ్డది. చాలా మంది సైనికుల్ని కోల్పోయింది. సో అలాంటి భారత్ పైన ఇలాంటి విషయం చిమ్మడం కావచ్చు, భారతదేశం పైన ఇలాంటి స్లోగన్ చేయడం కరెక్ట్ కాదని చెప్పి రష్యా బంగ్లాదేశ్ ను హెచ్చరించింది. ఇదొకటే కాదు, బంగ్లాదేశ్ 1971లో ఏర్పడడానికి మరొక కారణం మేము కూడా, అంటే రష్యా కూడా సపోర్ట్ చేసింది. అందుకే బంగ్లాదేశ్ ఏర్పడ్డది. ఇప్పుడు ఒకవేళ మీరు కనుక తగ్గకపోతే ఖచ్చితంగా రష్యా కూడా రంగంలోకి దిగుతుందని చెప్పి రష్యాకు చెందినటువంటి రాయబారి అలెగ్జాండర్ గారు గట్టిగా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. సో ఓన్లీ రష్యా కాదు, నిన్న మొన్న దాకా సైలెంట్ గా ఉన్నటువంటి ఐక్యరాజ్య సమితి, అంటే ఇది ఏమనుకున్నారంటే బంగ్లాదేశ్ లో ఒక ఇంటర్నల్ ఇష్యూ మాత్రమే అని సపరేట్ ఉన్నటువంటి ఐక్యరాజ్య సమితి ఇప్పుడు మేల్కొని బంగ్లాదేశ్ ను వార్నింగ్ ఇచ్చింది. ఏమనంటే ఏదైతే బంగ్లాదేశ్ లో జరుగుతుందో అది మితిమీరుతుంది. ఖచ్చితంగా బంగ్లాదేశ్ లో ఒక శాంతియుత వాతావరణం ఏర్పడేలా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం చూడాలి, లేకపోతే ఖచ్చితంగా మీ పైన చర్యలు తీసుకుంటామని అక్కడ ఐక్యరాజ్య సమితి కూడా గట్టిగా వార్నింగ్ ఇచ్చింది బంగ్లాదేశ్ కు. సో ఓన్లీ ఐక్యరాజ్య సమితే కాదు, మళ్ళా అమెరికా కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి, అమెరికా మామూలుగా ఎప్పుడున్నా ఇంతకుముందు 1971 టైంలో పాకిస్తాను ఈ బంగ్లాదేశ్ ను తనలో భాగంగా ఉంచుకునే టైంలో అప్పుడు అమెరికా పాకిస్తాన్ కు సపోర్ట్ చేసింది, ఇండియాకు బంగ్లాదేశ్ కు సపోర్ట్ చేయలేదు. కానీ ఇప్పుడున్నటువంటి వాతావరణం దృష్ట్యా ఈ అమెరికా కూడా భారత్ కు సపోర్ట్ చేస్తుంది. సో భారత్ ఎప్పటి నుంచో చెప్తుంది బంగ్లాదేశ్ లో ఇలాంటి సిచ్యువేషన్ నడుస్తుంది అని చాలా దేశాలను వార్నింగ్ చేసింది. కానీ నిన్న మొన్న దాకా వీళ్ళు సపరేట్ ఉన్నారు. కానీ ఇప్పుడు అమెరికా రాయబారి కూడా అతను కూడా డైరెక్ట్ ట్వీట్ ద్వారా ఇతను చెప్పడం జరిగింది, బంగ్లాదేశ్ లో శాంతియుత వాతావరణం ఏర్పడకపోతే ఏదైతే మహమ్మద్ యూనిస్ ప్రభుత్వం ఉందో సో మీపైన చర్యలు తీసుకుంటామని అక్కడ అమెరికా కూడా వీళ్ళని గట్టిగా వార్నింగ్ చేసింది. సో మొత్తం మీద దెబ్బ బంగ్లాదేశ్ కు తగిలినాక ఇప్పుడు ఏమంటున్నారంటే మాకు ఈ జరిగే అల్లర్లకు మా ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదు, ఇది కొంతమంది అల్లరిముగా చేస్తున్నటువంటి పని అని బంగ్లాదేశ్ వాళ్ళు చెప్పుకొస్తున్నారు. సో ఎవడైతే తన రాజకీయ స్వలాభం కోసం కొంతమందిని రెచ్చగొట్టి ఇండియాకు వ్యతిరేకంగా, షేక్ హసీనాకు వ్యతిరేకంగా మాట్లాడి అలాంటి చర్యలకు పాల్పడ్డాడో ఇప్పుడు వాడే ఆ చర్యలను ఆపే సిచ్యువేషన్ లో లేడు. కాబట్టి ఇప్పుడు ఆ బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్న చాలా మంది నాయకులు ఒకరికొకరు రిజైన్ చేస్తున్నట్టు తెలిసింది. అంటే మొత్తం మీద ఈ మహమ్మద్ యూనుస్ ప్రభుత్వం చేతులు ఎత్తేస్తుంది. అక్కడ హింస మరీ తీవ్ర రూపం దాల్చింది. ఇది అక్కడ ఉన్నటువంటి మైనారిటీ ప్రజలకు కావచ్చు, మిగతా రిలేషన్ వాళ్ళకు చాలా ఇబ్బంది కలుగుతుందని చెప్పేసి ప్రపంచ దేశాలన్నీ వార్నింగ్ చేయడంతో ఇది ఒక పద్మ వ్యూహంలో చిక్కుకున్నట్టు అయిపోయింది బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి నాయకులకు. సో అక్కడ ఆర్థిక మాంద్యం దిశ కూడా బంగ్లాదేశ్ ప్రస్తుతం అడుగులేస్తుంది.
సో మొత్తం మీద అయితే పాకిస్తాన్ ఎట్లయితే కాశ్మీర్ 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 అని ఇప్పుడు అదే పాకిస్తాన్ 4 ముక్కలు లెక్క విడిపోయే సిచ్యువేషన్ వచ్చింది. సో అలాంటి పాకిస్తాన్ ను చైనానే నీళ్లు తాగిపించినటువంటి భారత్ కు బంగ్లాదేశ్ పెద్ద ముచ్చట కాదు. సో ఇప్పుడు బంగ్లాదేశ్ వెనుకడుగు వేసి మళ్ళీ కాలబేరానికి అయితే వస్తుంది. సో ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి బంగ్లాదేశ్ ఇండియాకు సంబంధించినటువంటి అప్డేట్స్. సో మరొక వీడియోతో మీ ముందు ఉంటాం. చూస్తూనే ఉండండి ఆర్ తెలుగు.